మంత్రి న్యూస్కి స్వాగతం. ప్రధానమంత్రి మోడీ భోగాపురం పర్యటన నేపథ్యంలో విద్యుత్ శాఖకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. ప్రధానమంత్రి భోగాపురం పర్యటనలో భాగంగా గురువారం మంత్రి రవికుమార్ ఈపీడీసీల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, అవసరాన్ని బట్టి అదనపు సిబ్బందిని క్షేత్రస్థాయిలో నియమించాలని సూచించారు. ఆర్టీఎస్ఎస్ పనులతో డిస్కంపై ఆర్థిక భారం 100 కోట్లకు పైగా తగ్గిందని అధికారులు తెలిపారు. పుష్కరాల సమయానికి కొత్తగా 19 సబ్స్టేషన్లు సిద్ధం చేస్తున్నారని అధికారులు చెప్పారు. పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. జూన్ నాటికి దరఖాస్తుదారులకు వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. అద్దంకిలో రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకొని ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయే విధంగా పరిష్కారం చూపుతారని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎస్పీ విష్ణువర్ధన్ రాజు తెలిపారు. అద్దంకిలోని రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రించేందుకు గురువారం జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు, కలెక్టర్ రాజాబాబు కలిసి బంగ్లా రోడ్డు, భవానీ సెంటర్ ప్రాంతాలను సందర్శించారు. అద్దంకిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటి నివారణకు చర్యలు, ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేసే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్ ఎస్పీతో చర్చించారు. నామ్ రహదారి అధికారులను పిలిపించి ట్రాఫిక్ నివారణ, రోడ్డు మార్జిన్లో మార్కింగ్ గురించి వివరించారు. బ్లాక్ స్పాట్లు గుర్తించిన ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఎస్పీని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. వీరితో వివిధ శాఖల అధికారులు ఉన్నారు. సర్వీస్ రోడ్ లేదు సార్. ఇక్కడ నుంచి ఒక కాల్తో 7 నుంచి ఒక సార్ రోడ్ సర్వీస్ రోడ్ లేదు. ఇప్పుడు సర్వీస్ రోడ్ అనేది సిగ్నల్స్తో కనెక్ట్ కంపెనీ కొంత ఇది యాక్సిడెంట్ సైలెన్స్ సిగ్నల్స్ కనెక్ట్
దానికి సర్వీస్ రోడ్ కూడా ముందు సర్వీస్ రోడ్ కూడా లేదు. అంటే మనకి ఇల్లు పెట్టమంటే వాళ్ళు చేసి ఏమైనా ఇష్టం వైట్ పార్కింగ్ షాప్ కొంత పార్కింగ్ వైట్ ఇక్కడ పెట్టాలి. ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోతుంది కదా. రోడ్డు మీద పెట్టుకోకుండా మనం ఆపగలగాలి కదా. రోడ్డు మీద పెట్టుకుంటే మనకి వాటర్ ఎంట్కి ఇస్తాను. ఏది షాప్ కూడా ఇస్తారు. ప్రాబ్లం ఇక్కడ దాకా వస్తున్నాడు. వాళ్ళు నెలకొంత వాటి లైన్ పార్టీ అంటే ఒకటి విలేజెస్ ఎలాగ ప్లేస్ ఉంది. మధ్య మధ్యలో ఇస్తాం ఎక్కడెక్కడ అక్కడ ఓపెనింగ్ ఉన్నది. ఇది సెల్ఫ్ రోడ్ కదా, ఓపెనింగ్ ఉంది. అందులోంచి వచ్చి ఇలా తినాలనుకున్నా ఏం చేయాలనుకున్నా పెట్టుకున్నా చేసుకుంటూ వెళ్తాము. అట్లీస్ట్ ఇక్కడ పార్కింగ్ తగ్గుతుంది కదా. ఇది ప్లేస్ ఉంటుంది కదా. దాంట్లో ఎవరైనా సరే వాళ్ళు షాప్లోకి వెళ్ళినా లేకపోతే బయటలో ఏం చేసినా వీళ్ళు నడుచుకుంటూ వస్తారు. తినాలనుకోవాలని చెప్తా ఉంటాడు. రోడ్డు మీద కానీ అదే వన్ వే వెహికల్ లేదంటే కనుక వీళ్ళు పార్కింగ్ ఇట్లా పెట్టుకుని పెట్టుకుంటే అదేమో నీకు చోక్ అయిపోయి తర్వాత చూద్దాం. దాంట్లో ఒకసారి చూద్దాం. అన్ని ఇట్లాగా అయినప్పుడు కూడా రోడ్డు మీద పార్క్ చేస్తున్నాను. ఎల్లో లైన్స్ కింద పోలీసుతో ఎక్కువ ఇప్పుడు ఎలా తిరుగుతూ ఉంటే కనుక దాంట్లో ఆపకూడదు అన్నట్టు పెనాల్టీస్ రాయడం, ఫైన్ చేయడం, ఎవరైనా ఆపడం అట్లా చేసుకుంటే పార్కింగ్ లాగా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక చొరవతో విద్యుత్ రంగంలో 20 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 28,58,00,000 రూపాయలతో విద్యుత్ పనులు చేయించారని విద్యుత్ శాఖ అద్దంకి నియోజకవర్గం ప్రత్యేక అధికారి తోట శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకి పురపాలక సంఘం పరిధిలో గత 2 సంవత్సరాలలో జరిగిన విద్యుత్ పనులపై వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో 20 వార్డుల నుంచి టీడీపీ ముఖ్య నేతలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. గడిచిన 2 సంవత్సరాలలో
విద్యుత్ శాఖ పరంగా జరిగిన పనులు, జరగవలసిన పనుల గురించి ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు వివరించారు. పట్టణంలో 3488 విద్యుత్ స్తంభాలు వేసి 29 ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ నివారణ కోసం ఏర్పాటు చేశారని, 16 కోట్లతో టిడ్కో గృహాల వద్ద ఎన్ఎస్పి కాలనీ, ద్వారకా నగర్లో 3 సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారని ప్రత్యేక అధికారి చెప్పారు. గవర్నమెంట్ సైడ్ నుంచి, డిపార్ట్మెంట్ సైడ్ నుంచి నాకు ఆర్డర్స్ వస్తాయి. లాస్ట్ డిసెంబర్ 24న నేను బాధ్యతలు తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా అంటే నేను ప్రీవియస్గా ఇక్కడ ఒంగోలు ఈ కన్స్ట్రక్షన్గా పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రతి పని కూడా నాకు అవగాహన ఉంది. గత 2 సంవత్సరాలుగా మనం డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి అవగాహన ఉంది. కాబట్టి నాకు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మంత్రి గారు ఒకటే చెప్పారు, ఏది కూడా మనము ఇక కొన్ని సంవత్సరాల పాటు మనం బ్యాలెన్స్ వర్క్ ఏది ఉండకూడదు సంబంధించి అని చెప్పారు. అట్లాగే నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పరిధిలో అన్ని ప్రణాళికాబద్ధంగా ఏం కావాలి అనేది ప్రతి ఒక్కటి కూడా తీసుకొని అది చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈగా చెప్పినట్టు మనం అందరి టౌన్లో దాదాపు 30 కోట్ల రూపాయలు అంటే 28.57 కోట్ల రూపాయలతో అన్ని పనులు అంటే కొన్ని పోల్స్ సెలెక్ట్ చేయడం కానీ, ట్రాన్స్ఫార్మర్ సెలెక్ట్ చేయడం కానీ, సబ్ స్టేషన్లు ఏదైనా విద్యుత్తుకి సంబంధించి ఏం పనులు ఉన్నాయో అవన్నీ చేస్తూ వచ్చాం. ఇప్పటిదాకా 28.57 కోట్ల రూపాయలు చేసాం. ఇంకా ముందు కూడా చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఈ సమీక్ష సమావేశం ఏంటంటే అందరూ వచ్చారు కాబట్టి మీకు ఇంకా రిక్వైర్మెంట్స్, జెన్యూన్ రిక్వైర్మెంట్స్, అది జెన్యూన్గా మనకి ఏది అవసరమో అదే మీరు అడగండి, దాన్ని మనం శాంక్షన్ తీసుకొచ్చి కంప్లీట్ చేద్దాం. ఏది కూడా మనం ఇంకా బ్యాలెన్స్ అంటూ ఏది ఉండకూడదు, అట్లా చేద్దాం. అంటే ఏ అవసరానికి ఏ అవసరం ఉన్నా కానీ విద్యుత్తుకు సంబంధించి అడగండి, అది మేము కోఆర్డినేట్ చేసి నా పని ఏంటంటే నేను కోఆర్డినేట్ చేసి దాన్ని శాంక్షన్ తీసుకొచ్చి ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయినాక దాన్ని నేను పర్యవేక్షిస్తూ సూపర్వైజ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు దయచేసి మీకు ఇంకా ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ట్రాన్స్ఫార్మర్ పెట్టాలా, ఎక్కడైనా పోల్స్ మార్చాలా, ఎక్కడైనా డ్యామేజ్లు ఉన్నాయా, లేదు ఇంకేదైనా సబ్స్టేషన్ అవసరమా అంటే నా అవసరంలో సబ్స్టేషన్ బాగానే చేశాం. ఇంకా అవసరం అంటే రోజు రోజుకి మనకి నెట్వర్క్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఏదైనా అవసరం ఉన్నా ఫర్దర్గా చూసుకుంటూ పోతాం. సంవత్సరానికి విద్యుత్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తగ్గదు. కాబట్టి ఎక్కడ కొత్త లైన్ ఏదైనా బైఫర్కేషన్ లైన్స్, రోడ్స్ ఎక్కువైపోయినాయి, ఇవన్నీ కూడా చేయడానికి రెడీ. మేము మంత్రి గారు ఆదేశాల మేరకు స్పష్టంగా ఏది కావాలో అది కంప్లీట్ చేయడం అనేది మా బాధ్యత. మీరు దయచేసి మీ రిక్వైర్మెంట్స్ ఈ సమావేశంలో చెప్పండి. ఫర్దర్గా మేము కూడా ఒకసారి ఆన్లైన్ చేసుకొని ఫేజ్ మేనర్లో కంప్లీట్ చేశారు. గవర్నమెంట్ అంతా కూడా దృష్టిలో పెట్టుకునేసి గౌరవ మంత్రి గారు చాలా ముందు ఇప్పటికే 3 సబ్స్టేషన్స్ ఇక్కడ మంజూరు చేయించడం జరిగింది. ఒక సబ్స్టేషన్ నామవాడ పథకం ఆల్రెడీ ప్రారంభించుకున్నాం. అట్లాగే సెమీ ఇండోర్ టైప్ చెప్పేసి ఎన్ఎస్పీ కార్యాలయంలో కూడా అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. త్వరలో అది గౌరవ మంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు. అట్లాగే ఇంకో కూడా రెడీ కాబోతా ఉంది. ఈ మొత్తానికి కూడా ఈ 3 సబ్స్టేషన్స్కి 14.6 కోట్ల రూపాయలు కూడా వెచ్చించి మన గౌరవ మంత్రి గారు నిధులు కేటాయించడం, పట్టణం యొక్క పురోగతిని దృష్టిలో పెట్టుకునేసి ఈ యొక్క నిధులు కేటాయించడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా పట్టణం నందు ముఖ్యంగా మెయిన్ రోడ్లో యొక్క లైన్స్ అన్ని కూడా ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి లైన్స్ అన్ని కూడా తక్కువ హైట్లో ఉండడం వల్ల ఈ 30 kV
దానికి కూడా 4.42 కోట్లు కూడా నిధులు మంజూరు చేయించారు. మొత్తంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు అట్లాగే టవర్స్ అన్ని కలుపుకొని కూడా ఇప్పటివరకు కూడా 28.58 కోట్ల రూపాయలు మన అద్దెకి పట్టడానికి ఎంతో భారీగా నిధులు సమీకరించేసి ఇప్పటివరకు జరిగిన పనుల గురించి మాత్రమే నేను చెప్తున్నది. ఇంత భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయించడం జరిగింది. అంతేకాదు ముందు రోజుల్లో కూడా అది ఇదే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి పనులు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన దీని గురించి కాబట్టి ఈ విషయాలు ఇక్కడే మాట్లాడుతూ వివరిస్తా. ఇంకా జరగవలసిన పనులు ముఖ్యంగా జరగాల్సిన ఏదంటే అవన్నీ కూడా మేము నోట్ చేసుకునేసి ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక టైం ఒక పద్ధతి విధిలో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు అవుతుందని, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు, పశువులకు త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ సూచించారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం అద్దంకి మండల స్థాయి అధికారులతో నీటి సంరక్షణ చర్యలపై ఎంపీడీఓ వరుదిని అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో త్రాగు, సాగునీరు, పశువులకు గడ్డి కొరత, నీటి కొరత, రైతాంగపు పంటల సాగుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ ఎలినో ప్రభావం వల్ల రైతులు ఎవరూ వరి సాగు చేయరాదని, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అధికారులు ప్రణాళికలు రూపొందించుకొని ప్రతి గ్రామంలో సమావేశం నిర్వహించి ఎలినో గురించి వివరించాలని ఎంఆర్ఓ శ్రీచరణ్ ఆదేశించారు. ఎలినో ప్రభావం మీద జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈరోజు అందరూ మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల వాళ్ళు కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఏమేమి చేయబోతున్నారు అనేది సవివరంగా తెలియజేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమంలో ప్రజలు ఎవరు అసౌకర్యానికి గురి కాకుండా చూస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంపై రేపు 31వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో కూడా తలా ఒక మండల స్థాయి అధికారి తలా ఒక గ్రామాన్ని ఎంచుకొని గ్రామ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ విషయం మీద అవగాహన కల్పిస్తాం. ఎవరు గ్రామంలో రైతు పక్షంగా కానీ, త్రాగునీటికి కానీ, పశువులకు కానీ, మరి ఏ ఇతర అవసరానికి కానీ ఇబ్బంది పడకుండా అందరు అధికారులు కూడా సకాలంలో చర్య తీసుకొని ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. ఆ ప్రకారం అందరూ కూడా పనిచేసి చర్యలు తీసుకున్నారు. వర్షాభావ పరిస్థితులని తట్టుకోవడానికి నీటి వాడకం తక్కువగా చేసుకుని చేసే పంటలు, నార్తడి పంటలు ఎలా చేసుకోవాలి అనే దాని మీద మండల లెవెల్లో కార్యక్రమాన్ని పెట్టుకోమని చెప్పారు. దీని తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మీటింగ్స్, సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామస్తులకి, రైతులకి అవగాహన కల్పిస్తూ తక్కువ వాటర్ వాడాలి అనే దాని మీద, అంటే ఒక పొలాలకనే కాకుండా ఇండ్లలో వాడకం కూడా తగ్గించమని చెప్పారు. ఈ విషయం గురించి మనందరం ఒక ఆలోచనకు వచ్చి దాని ద్వారా గ్రామాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని బట్టి మనం ఏం చేద్దామనేది అందరూ మాట్లాడుకుంటే బాగుంది. ఏహెచ్ఏ ద్వారా రైతులకి అక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్ ఎన్ని ఉన్నాయి, వాటికి ఎంత మేత అవసరం అవుతుంది, ఎన్ని నీళ్ళు అవసరం అవుతుంది, అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందా, మేతా సౌకర్యం ఉందా లేదనేది అసెస్ చేయమని ముందుగా చెప్పాము. వాళ్ళని గ్రామాల్లో ప్రతి ఏహెచ్ఏ కూడా ఆ కార్యక్రమం చేపడుతున్నారు సార్. అలాగే మనకి ఈ పశుగ్రాస కొరత తీర్చడానికి వీలుగా మనం తక్కువ కాలంలో పండేటువంటి జొన్న రకం గవర్నమెంట్ ద్వారా 17 టన్నులు ఆల్రెడీ మనం ప్రతి రైతుకి ఇవ్వటం, ప్రతి ఏహెచ్ఏకి ఇవ్వటం జరిగింది సార్. అవి రైతులకు అందజేస్తున్నాం ప్రస్తుతానికి. తర్వాత అలాగే మన దానా రూపంలో వచ్చేసి ఒక 7 టన్నులు మన రీసెంట్గా కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇలాగే తర్వాత మనకి రాబోయే కాలంలో కూడా ఇంకా వాటర్ తక్కువ అవుతుంది కాబట్టి ఈ పిఎండిస్ ద్వారా మన సార్ చెప్పినట్టుగా పిఎండిస్ ద్వారా ఆ కిట్స్ కూడా అందజేసి తక్కువ నీటితో పండే పంటలని అవి కూడా వేసుకొని ప్రత్యామ్నాయంగా ఆ రైతులకి ఈ పశుగ్రాసాన్ని కొరత తీర్చడానికి, అలాగే గ్రౌండ్ లెవెల్ని కొంచెం సారవంతం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తాం సార్. ముఖ్యంగా మన కొన్ని ఆర్ఎస్కేల్లో వాటర్ ట్రప్స్ ఉన్నాయి సార్. వాటర్ ట్రప్స్ కూడా ఏ రోజు ఆ రోజు వాటర్తో ఫుల్ అయ్యి నింపేటట్టుగా మన పంచాయతీ సెక్రటరీ ద్వారా చేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఆర్ఎస్కే లెవెల్లో వాళ్ళకి
కాబట్టి ఈ రకంగా మనం ప్రతి గ్రామంలో కూడా రైతులకి మనకి తక్కువ వర్షపాతం ఉన్న దృష్టిలో పెట్టుకొని దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ముందుగా వాళ్ళని అలర్ట్ చేయడం కోసమని గ్రామ సభల్లో కూడా మా ద్వారా మేము తెలియజేస్తున్నాం. గత నెల 28వ తేదీన అద్దంకి మండలం తిమ్మాయిపాలెం వద్ద కుబేరా వైన్స్లో దళిత యువకులు రవితేజ, శ్యామ్ కుమార్లపై హత్యా ప్రయత్నం చేసిన అగ్రకులాల నిందితులను అరెస్టు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు దర్శి డిఎస్పీని డిమాండ్ చేశారు. వైన్ షాపులో ఉన్న రవితేజ, శ్యామ్ అనే యువకులు మద్యం సేవిస్తుండగా రమేష్ అనే వ్యక్తితో గొడవ కావడంతో మధ్యలో దూరిన అశోక్, రామకృష్ణ అనే వ్యక్తులు కులం పేరుతో దాడి చేశారని వీరిపై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా గురువారం కుబేరా వైన్స్ను దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ, సిఏ సుబ్బరాజు సందర్శించారు. పూర్తి స్థాయిలో విచారించి నిందితులను అరెస్టు చేయాలని నాగేంద్రరావు డిఎస్పీని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన నిరసిస్తూ సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారని సిపిఐ పార్టీ సంతమాగులూరు మండల కార్యదర్శి కాదర్ బాషా తెలిపారు. అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో గురువారం సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను సిపిఐ పార్టీ నేతలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కాదర్ బాషా మాట్లాడుతూ దేశంలో మార్పు కావాలని కోరుతూ ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు పాదయాత్రలు, ఆగస్టు 17 నుండి 28 వరకు ప్రజా సంఘాల ప్రచార ఆందోళన చేపట్టనున్నారని, కార్యక్రమంలో పార్టీ నేతలందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టి పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించి మహిళా రిజర్వేషన్ను తక్షణం అమలు చేయాలని కాదర్ బాషా డిమాండ్ చేశారు. జరూరీ బచావో, మార్పు కావాలి అనే నినాదంతో ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు జరిగే ప్రజా జాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు మరియు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరూ కలిసి విజయవంతం చేయాలని, అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో జరిగబోయే కార్యక్రమానికి ఈ అద్దంకి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్ళి దేశంలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 2014 నుంచి 2026 వరకు అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం యువకులకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, అదేవిధంగా ప్రతి అకౌంట్లోకి 15 లక్షల రూపాయలు జమ చేస్తామని, నిత్యావసర ధరలు, పెట్రోలు, డీజిలు ధరలను అరికడతామని, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ ధరలు కానివ్వండి, పెట్రోల్, డీజిల్ వంటి ఏ ఒక్క వస్తువు కూడా ₹1 కూడా పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి అలా కనబడతా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న జరగబోయే ఢిల్లీ కార్యక్రమానికి అందరూ కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేయాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అద్దంకి నియోజకవర్గంగా మేము పిలుపునిస్తూ ఉన్నాము. అదేవిధంగా పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతన్నాలు రోడ్డును ఎక్కి పరిస్థితి ఎలా కనబడతా ఉన్నది. పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని గతంలో రైతులు 11 నెలలు ఎండనగా వాననగా వాళ్ళు చేసిన పోరాటానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతన్నాలకు ఉన్నటువంటి నల్ల చట్టాలను రద్దు చేసి
రైతులకు ఉపయోగపడే విధంగా కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అరికట్టాలి అధిక ధరలను, అరికట్టాలి అధిక ధరలను, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలి, ప్రతి యువకుడి ఉద్యోగం కల్పించాలి, కార్మిక హక్కులను పరిరక్షించాలి, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చే విధంగా ఎంపీడీఓ చూడాలని అద్దంకి డివిజన్ అభివృద్ధి అధికారి ఉమాదేవి తెలిపారు. బల్లికురువు మండలం రాజుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని డిఎల్డీఓ ఉమాదేవి పరిశీలించారు. తడిపొడి చెత్తలు వేరువేరు చేయు విధానం గురించి ఆరా తీశారు. అనంతరం సచివాలయం సందర్శించి రికార్డులు పరిశీలించారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఒంగోలులో చేపట్టిన ధర్నాకు అద్దంకి నుంచి మున్సిపల్ కార్మికులు గురువారం ప్రత్యేక వాహనంలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ వద్ద 30, 31వ తేదీలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని, అద్దంకి నుంచి కూడా అధిక సంఖ్యలో తరలి వెళుతున్నారని వెంకటేశ్వర్లు చెప్పారు. కనీస వేతన చట్టాన్ని సవరణ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూలై 30, 31 తేదీల్లో చెలో కలెక్టరేట్ దర్శన కార్యక్రమాల్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు అద్దంకి మండలానికి సంబంధించి కార్మికులు ఈరోజు చెలో కలెక్టరేట్కి బయలుదేరడం జరుగుతూ ఉంది. కార్మికులు ఒక్కటే డిమాండు, కనీస వేతన చట్టాన్ని గత 16 సంవత్సరాల నుండి ప్రభుత్వం జీవో చేయలేదు, జీవో సవరణ చేయలేదు. అందుకని వెంటనే కనీస వేతన జీవో చట్టాన్ని సవరణ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దీనివల్ల కార్మికులు వేతనాలు కోతపడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కార్మికులు కనీస వేతన జీవోని సవరించాలని చెప్పేసి కనీస చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రేపు స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ ఇట్లాంటి కార్మికులు రేపు చెలో కలెక్టరేట్ కార్యక్రమం ఉంది. అందుకని ఈ తర్వాత చెలో సెక్రటేరియట్ విజయవాడ కార్యక్రమం కూడా ఉంది. కార్మికులు చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో కనీస వేతనాలు అమలు అవుతా ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో అమలు కావట్లేదు. అందుకని చెప్పేసి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి కార్మికులు అందరూ అంటే విభాగాలు విడిగా కాకుండా కార్మికులు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కోసం చొరవ చూపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం టైంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. అందుకని ఇప్పుడైనా 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇప్పటికైనా ఆర్థిక పరిస్థితులు ఉన్న కార్మికులు ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పేసి న్యాయంగా అడుగుతూ ఉన్నారు. అందుకని కార్మికులు కనీస వేతనం 26,000 ఇచ్చే విధంగా చట్టం సవరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వాలి కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవ్వాలి కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. పరిష్కరించాలి కార్మికుల సమస్యలు వెంటనే, పరిష్కరించాలి కార్మికుల సమస్యలు వెంటనే. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సెలో కలెక్టరేట్ను, జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సెలో కలెక్టరేట్ను. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్. ఎలినో ప్రభావం వల్ల రైతులు వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సూచించారు. బల్లికురువ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామంలో గురువారం రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ రక్తమంజుల పాల్గొని రైతులు ఎటువంటి పంటలు సాగు చేసుకోవాలో వివరించి సలహాలు, సూచనలు ఇచ్చారు. డాక్యుమెంట్ రైటర్లకు ఇబ్బందికరంగా మారిన జీవో నెంబర్ 396ను
రద్దు చేయాలని కోరుతూ అద్దంకిలోని డాక్యుమెంట్ రైటర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 11వ రోజుకు చేరింది. 11వ రోజు దీక్షలో డాక్యుమెంట్ రైటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కూర్చొని నిరసనలు తెలిపి డాక్యుమెంట్ రైటర్లు చేస్తున్న దీక్షకు బీజేపీ నాయకులు పరుచూరి శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. 396వ జీవో గురించి శ్రీనివాసరావు తెలుసుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 రోజుల నుంచి దస్తావేజులటువంటి జాంబీ వెండర్స్ నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 96 జీవో నెంబరు తీసుకొచ్చి రాష్ట్రంలో అనేక మంది లక్షలాది మంది నుండి నిరుద్యోగం చేసుకుని దీని మీద జీవనాధారం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు బజార్ను పెడితేట్టు చేసింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక గుత్తేదారు సంస్థకి ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ సంస్థ ఈ రిజిస్ట్రేషన్ శాఖలో దొరబడితే ఎన్నో అక్రమాలు, అవినీతి, స్టాంపులకు కాగితాలకు కూడా భద్రత ఉండదు. రిజిస్ట్రేషన్ శాఖ కూడా అవినీతిమయం ఎక్కువ అయిపోతుంది. ఆ గుత్తేదారు కంపెనీని దొరబెట్టకూడదని గతంలో వ్యవస్థ ఏ విధంగా అయితే ఉందో అదే వ్యవస్థను కొనసాగిస్తూ ఈ జీవోను రద్దు చేసి 5 లక్షల మంది ప్రజలు బజార్ను పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం. రద్దు చేయాలి జీవో నెంబర్ 396ను. 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 దస్తావేజులేఖల ఐక్యత, దస్తావేజులేఖల ఐక్యత, దస్తావేజులేఖల ఐక్యత. రద్దు చేయాలి జీవో నెంబర్ 396ను. రద్దు చేయాలి జీవో నెంబర్ 396ను. అద్దెకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.